నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. 9 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్ఎస్సీ డిమాండ్. ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధికారం. జిల్లాల ప్రతినిధుల సమావేశంలో మేడా శ్రీనివాస్ ధీమా. నిర్దవోలు రూపురేఖలు మారుస్తాం, పుష్కరాల నాటికి సుందరవనంగా నందనవనంగా తీర్చిదిద్దుతాం మంత్రి దుర్గేష్. రాజమహేంద్రవరం ఆగస్టు 25 రాజమహేంద్రవరం గౌతమ్ ఘాట్ లోని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మందిరంలో ఈ నెల 28 నుంచి 9 సెప్టెంబర్ 5 వరకు 9 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నట్లు నిర్వాహకులు రవీంద్ర చైతన్య దాస్, హేమా నిమాయ్ దాస్ చెప్పారు. ఇస్కాన్ మందిరంలో శ్రీహరి కరుణాదాస్ తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రవీంద్ర చైతన్య దాస్ మాట్లాడుతూ 2006 నుంచి గడిచిన 20 ఏళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో మందిరం మేనేజ్మెంట్ చైర్మన్ సత్య గోపినాథ్ దాస్ తో పాటు పలువురు రాజకీయేతర ప్రముఖులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారని తెలిపారు. రాజమండ్రి అలాగే పరిసర ప్రాంతాల భక్తులందరూ కుటుంబ సమేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వచ్చేసి స్వామివారిని దర్శించుకుని శ్రీకృష్ణుని కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. రాబోయేటువంటి ఈ ఆగస్టు 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు రాజమండ్రి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. గత 26 సంవత్సరాలుగా ఇక్కడ మన రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ప్రభావవంతంగా అతి వైభవంగా జరిగేటువంటి వేడుకల్లో మన కృష్ణాష్టమి వేడుకలు ఒకటి. ఇక్కడ మనం కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు మనం నిర్వహిస్తాం. మిగిలిన చాలా ఇస్కాన్ మందిరాల్లో 3 రోజులు కానీ లేకపోతే 4 రోజులు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కృష్ణాష్టమికి ఒక రోజు ముందు, తర్వాత కృష్ణాష్టమి రోజుని, తర్వాత సంస్థాపకాచార్యుడు శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినం ఆ రోజు మొత్తం కలిపి ఒక 3 రోజులు అట్లాగా దీన్ని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా మన రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాజమండ్రికి ఇంకొక వైశిష్ట్యం ఏంటంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు రాజమండ్రి కూడా రావడం, ఆయన ఇక్కడ 3 రోజులు ఆయన ఇక్కడ ఉండడం, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుని యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన రాజమండ్రి రావడం, గోదావరి దాటి ఆయన కొవ్వూరు వెళ్ళడం, ఆ రకంగా సాంప్రదాయపరంగా కూడా రాజమండ్రి చాలా విశేషమైనటువంటి స్థానం అవడం వల్ల ఇక్కడ మనం నవాహ్నికం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాం. గత సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ. సో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 28వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ 9 రోజులు మనకి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం భగవంతుడికి మంగళహారతి, కృష్ణహారతులు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలతో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఈ లోకహితాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, విశ్వశాంతికి సంబంధించిన యజ్ఞాలని మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ రకంగా ప్రతిరోజు సాయంత్రం విశ్వశాంతి యజ్ఞాలు మనకు ఉంటాయి. తర్వాత అద్భుతమైనటువంటి కృష్ణుడి లీలల మీద శ్రీమాన్ సత్యగోపినాథ్ ప్రభుజీ వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి. తర్వాత వాహన సేవలు, రోజు ఒక వాహన సేవలు ఉంటాయి. ఒక్కొక్క
రోజుకు ఒక వాహనం, స్వామివారికి 9 వాహనాల మీద పల్లకి సేవ, గరుడు వాహన సేవ, అశ్వవాహనము, తర్వాత హనుమత్ వాహనం, ఇట్లా గరుడ వాహనం, గజవాహనం, ఇట్లా వాహన సేవలు అన్నీ ఉన్నాయి. 8 రోజులు 8 వాహన సేవలు ఉన్నాయి. తర్వాత మనకి ప్రతిరోజు వాహన సేవలు. కృష్ణాష్టమి రోజున విశేషమైనటువంటి అలంకరణ, విశేషమైనటువంటి భగవద్ దర్శనము, దాంతో పాటుగా ఉదయం నుంచి ఆ రోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. కృష్ణాష్టమి రోజున 4వ తారీఖు నాడు మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకి జరుపుకుంటున్నాం. ఆ రోజుని మనకి ఉదయం భగవంతుడికి మంగళహారతి, విశేషమైన వస్త్రాల్లో, నూతన వస్త్రాల్లో ప్రతిరోజు ఆ రోజున విశేషమైన అలంకరణతో భగవంతుడి దర్శనం. తర్వాత ఉదయం మనకి 10 గంటలకి మనకి శుక్రవారం ఆ రోజు యాక్చువల్గా మనకి స్వామివారికి అభిషేకం ఉందండి. ఎవరికి? వెంకటేశ్వర స్వామివారికి ప్రతి వారం జరిగేటువంటి అభిషేకం ఉంటుంది. తర్వాత 10 గంటలకి మనకి పూర్ణాహుతి అండి, అవభృత స్నానం అంటాం. పూర్ణాహుతి కార్యక్రమం ఉందండి. ఈరోజు జరిగిన 8 రోజులు జరిగినటువంటి 7 రోజులు జరిగినటువంటి యజ్ఞాల యొక్క చివరిగా పూర్ణాహుతి కృష్ణాష్టమి రోజున జరుగుతుంది. రోజు ఉదయం పూర్ణాహుతి, తర్వాత అవభృత స్నానం, గోదావరిలో అందరూ కలిసి చక్ర స్నానం అంటాం దాన్ని. ఆ స్నాన కార్యక్రమం అంతా అయిన తర్వాత ఈ కృష్ణాష్టమి సందర్భంగా మన ప్రతి సంవత్సరం చుట్టూ ఉన్నటువంటి ఈ కాలేజ్, స్కూల్ పిల్లలు, సో ఆ రోజుని యజ్ఞం అయిపోయిన తర్వాత మనకి మధ్యాహ్నం 3 గంటలకి పుట్టి ఉత్సవం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంది. తర్వాత మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ పర్మిషన్స్తో తెలీదు, ఈ స్వామి తెప్పోత్సవం గురించి పర్మిషన్స్ కనుక ఉంటే మేబీ అది ఉండొచ్చు, లేకపోతే మనం చిన్నగానే ఇక్కడ బోట్ ఫెస్టివల్ విదిన్ ద టెంపుల్ ప్రిన్సెస్ బోట్ ఫెస్టివల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత స్వామివారి యొక్క లీలల మీద ప్రవచనం, ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయండి. ఉంజల సేవలు ఉన్నాయి ప్రతిరోజు కూడా. ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఉంజల సేవ, ప్రవచనం. రాత్రి 10 గంటలకు అట్లాగా భగవంతుడికి మహాకుంభాభిషేకం ప్రారంభమవుతుంది కృష్ణాష్టమి రోజుని. రాత్రి అభిషేకానంతరం మహాహారతి, అందరికీ కూడా ప్రసాదం ఉంటుంది. అది 4వ తారీఖు నాడు జరిగే కార్యక్రమం. తర్వాత 5వ తారీఖు నాడు చివరి రోజుని ఇస్కాన్ సంస్థాపకాచార్య అయినటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినం, ఆయన పుట్టినరోజు. అందుగురించి ఆ రోజుని మనకి ఆయన యొక్క చేసినటువంటి దివ్యమైనటువంటి కార్యాల మీద ప్రవచనం ఉంటుంది. అలాగే భక్తుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలను కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత ఆయనకి అభిషేకం ఉంటుంది. తర్వాత భక్తులందరికీ కూడా, వచ్చినటువంటి అందరికీ కూడా మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. కృష్ణాష్టమి తర్వాత రోజుని అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కృష్ణాష్టమి రోజు అందరూ ఉపవాసం ఉంటాం అందరూ కూడా ఆ రోజుని. అందుగురించి మరుసటి రోజుని అలాగే నందోత్సవం అంటాం. కృష్ణుడు రాత్రి పుట్టాడు, మరుసటి రోజు నందుడు ఏం చేశాడు? ఉత్సవం చేశాడు. అట్లాగే మనం కూడా ఏం చేస్తాం? కృష్ణాష్టమి రోజు రాత్రి అభిషేకం చేసి స్వామివారికి ఆహ్వానం పలికి అభిషేకం చేసి అన్ని కడుతూ అయిన మరుసటి రోజుని మనము నందోత్సవంలో భాగంగా అలాగే ప్రభుపాద వారి ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకొని మనము మహా అన్న ప్రసాద వితరణ మరుసటి రోజు మధ్యాహ్నం చేస్తాం. ఇది జరిగేటువంటి కార్యక్రమాలు. సో ఇంకా మిగిలిన విషయాలు రాజమండ్రి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటుంది. సో ప్రభు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా అలా జరుగుతాయి. అయితే ఈసారి కార్యక్రమంలో ఒక మార్పు ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం మనం జన్మాష్టమి రోజున ఈ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. జన్మాష్టమి పేరు చెప్పి మనం ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఇంటర్ స్కూల్ కాలేజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. దీంట్లో సుమారుగా ఒక 3000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, తర్వాత డిబేట్, ఎలక్ట్యూషన్, ఇలాగా ఫ్యాన్సీ డ్రెస్, భగవద్గీత శ్లోకాసు, ఇలాగా మొత్తం 8 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైజ్ విన్నర్స్కి ప్రైజెస్ మనం ఏం చేస్తామంటే జన్మాష్టమి రోజున మధ్యాహ్నం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఏమైందంటే శుక్రవారం వచ్చింది,
ఉదయం అభిషేకం ఉంటుంది, గోవింద శ్రీనివాసకి అభిషేకం ఉంటుంది. సో అభిషేకము తర్వాత ప్రవచనం, భాగవత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత యజ్ఞం తర్వాత ఆవుభృత స్నానము, తర్వాత ఉట్టి కొట్టే ఉత్సవం ఇవన్నీ ఉన్నాయి. సో బాగా హెవీగా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖుకి మార్చడం జరిగింది. ఇది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజునే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం అందులోనూ రద్దీ ఎక్కువైపోతుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాత్రం మనం 3వ తారీఖు పెట్టడం జరిగింది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇస్కాన్ టెంపుల్ వేదిక మ్యూజియంలో జరుగుతుంది. సో మిగిలిన కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతుంది. గురుగారు అన్నట్టుగా, ప్రభుజీ అన్నట్టుగా తెప్పోత్సవాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నీ బాగానే ఉంటాయి. తెప్పోత్సవం కూడా బాగా అద్భుతంగా జరుగుతుంది. సో అన్ని కార్యక్రమాలు యథాతథంగా ఉదయం మంగళహారతి, తర్వాత దర్శన హారతి, భాగవత ప్రవచనం, యజ్ఞము, అవభృత స్నానం, మధ్యాహ్నం ఉట్టి కొట్టే కార్యక్రమం, పుట్టోత్సవం, తర్వాత సాయంత్రం తెప్పోత్సవం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకి శ్రీ శ్రీ రాధా గోపీనాథులకి మహాకుంభాభిషేకం, తదనంతరం ప్రసాదోత్తరం. ఇదంతా కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్న ఇస్కాన్ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీకృష్ణి రాధాకృష్ణ యొక్క అనంతమైనటువంటి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయినప్పటికీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSU నాయకులు విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాజమహేంద్రవరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం RSU నాయకత్వం సమావేశమై పలు అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ ను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. SC, ST, BC మైనారిటీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని RSU నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అధికారం తథ్యమని ఈరోజు గుంటూరులో గల హోటల్ సింధూరాల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జ్ పంగులూరి బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన జిల్లాల ప్రతినిధుల సమావేశంలో RPC వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లను త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో RPC సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు, దుడ్డే సురేష్, బర్లా ప్రసాద్, వివిధ జిల్లాల నుంచి హాజరైన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్వశ్రీ SK అసన్వల్లి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సెక్యులర్స్కి అలాగే అధ్యక్ష కార్యదర్శులకి వేదికను అలంకరించినటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సీనియర్ సెక్యులర్స్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు గుంటూరులో ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక కలయిక కింద తీసుకొచ్చి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవసరం ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏంటి అని తెలియచేయడానికి బుచ్చిబాబు గారు ముందుకొచ్చి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాతో పాటు సమానంగా ఆయన ముందడుగు వేస్తూ ఈ పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన ముందుగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరంలో ఏప్రిల్ 25వ తారీఖుని ప్రారంభించిన నుండి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య మీదైనా, ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీదైనా ప్రజా పోరాటాలు కానీ, న్యాయ పోరాటాలు కానీ చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలతో ఎంతో మంది బాధితులు ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
వాళ్ళ పక్షాన న్యాయపరమైనటువంటి పోరాటాలు ప్రభుత్వం మీద కేసులు వేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సరైనటువంటి మీడియా లేకపోయింది. ఇక్కడ కార్పొరేట్ మీడియా కబంధ హస్తాల్లో ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి దాసనం అయిపోయింది. దాని మూలంగా ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఏ మంచి పనైనా సరే ప్రజల్లోకి రానివ్వరు, అలాగే మీడియాలో కూడా తెలియనివ్వరు. ఇది అంతా కూడా ఒక మాఫియా సామ్రాజ్యం కింద ముందుకు నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రజల్లో చైతన్యవంతం రావాలి, అలాగే యువతలో చైతన్యవంతం రావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత సుమారు 12 ఏళ్ళు పూర్తయింది. సుమారు 16 లక్షల రూపాయలు అప్పులు, 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దీని మూలంగా ఎవరికి ఏ యువతకి మేలు జరిగిందో తెలియదు, ఈ రాష్ట్రానికి మేలు జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలు భావితరాలు కూడా ఈ అప్పుల్ని నెత్తి మీద వేసుకొని పోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ప్రజలకు మేము అండగా నిలుస్తాం, ఆ స్కీములు ఇస్తాం, ఈ స్కీములు ఇస్తాం అంటాం. చివరికి గెలిచిన తర్వాత ఏ స్కీమ్ అయినా సరే వాళ్ళ దోపిడీలో ఈ స్కీము మింగిలైపోతుంది. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల పక్షాన పనిచేయడానికి ఈ రోజు సిద్ధంగా లేదు. పోలీసు వ్యవస్థ అలాగే రెవెన్యూ వ్యవస్థ ఈ రెండు పూర్తిగా పొల్యూట్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. ఏ సామాన్యుడు కూడా పోలీస్ స్టేషన్లో చట్టబద్ధమైనటువంటి హక్కుని సాధించుకునేటటువంటి పరిస్థితి లేదు, న్యాయపరమైనటువంటి హక్కుని పొందేటటువంటి పరిస్థితి లేదు. చట్టాన్ని అడుక్కోవాల్సి వస్తుంది, న్యాయాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి దుస్థితిలో ఈ సమాజం ముందుకు వెళితే రేపు పొద్దున మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనేది అందరి సాక్షిగా కాబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు తీసుకురావాలి. ఆ తిరుగుబాటు ఏంటంటే ఈ రాజకీయ పార్టీల మూలంగా, ఇప్పుడున్నటువంటి వ్యాపార రాజకీయ పార్టీల మూలంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు అధోగతిగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక మంచి నూతన సంస్కరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ప్రతి బిడ్డకి భవిష్యత్తు ఉంటుంది, చట్టబద్ధమైనటువంటి హక్కు ఉంటుంది, అలాగే న్యాయపరమైనటువంటి హక్కు సజావుగా ఇన్ టైంలో అందేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విశ్వసించి మానవ హక్కులకి, సామాజిక బాధ్యతకి, సామాజిక హక్కులకి ఈరోజు ఎంతో న్యాయం చేయడానికి ముందుకు నడుస్తున్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అలాగే మీ అందరికీ నేను చెప్తా, మీరు జిల్లాల నుంచి వచ్చారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు అంటే మన పేరు చెప్పుకున్న ఉపయోగం లేదు. కార్పొరేట్ పార్టీలు అంటే ఈరోజు ప్రజలందరికీ తెలుసు. వాళ్ళకి డబ్బు పెట్టుబడి పెడతారు, వేలు పెట్టుబడి పెడతారు, కోట్ల రూపాయలు దోచుకుంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోయినటువంటి ఈ రాజకీయ పార్టీల్లో మార్పు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి 200 ఏళ్ళు పట్టింది. మార్పు చైతన్యం అంటే ఇంకో 200 ఏళ్ళు 300 ఏళ్ళు కూడా పట్టినా ఆశ్చర్యం లేదు. ఇక ప్రజలందరికీ మనం చెప్పాల్సినటువంటి ఒకటే, ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు ఖచ్చితంగా రావాలి ఈ రాష్ట్రంలో. ఆ తిరుగుబాటు వస్తేనే ఈ రాష్ట్రంలో సంపదని మనం ఈ సముచిత న్యాయం చేయగలం, సామాన్యులకు అందుబాటులో తీసుకురాగలం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన స్లోగన్ ఒకటే, ఓటు హక్కునివ్వండి, సంపదనిస్తాం. ప్రతి కుటుంబం కూడా ఇక్కడ సంపన్న కుటుంబంగా సాధించి చూపిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి, అలాగే కార్పొరేట్ శక్తులకి దారదత్తం చేస్తున్నాయి. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం. ప్రతి కుటుంబం కూడా ఒక మంచి మెరుగైనటువంటి సంపదను పొందేటటువంటి, ఆధారపడేటటువంటి సమాజాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అంటేనే సంపన్న రాష్ట్రం అని సాధించి చూపించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి చర్య జరిగిందో 12 ఏళ్ళుగా ఒక్కసారి ప్రతి వ్యక్తి ఆలోచించండి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అనేది ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ఆందోళన నమ్మించి ఇట్లాగా చేసినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి సాధించుకోకపోతే మన ఆత్మగౌరవం ప్రజాన్ని పెట్టినట్టే. అలాగే మనం ఎప్పటికీ సంపన్నం కాము. మన బిడ్డల భవిష్యత్తు అక్కపై గోచరంగా ఉంటుంది. మన బిడ్డలు చదువుకున్న చదువుకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఉద్యోగ ఉపాధి మార్గాలు అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని
మన రాష్ట్రానికి వినియోగించుకోవాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూతన రాజకీయ నిర్మాణం జరగాలి. రాజకీయ మార్పు ఖచ్చితంగా జరిగి తీరాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా పోరాటం చేస్తుంది. దీని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా బలోపేతం చేయడానికి అధిష్టానంగా కృషి చేస్తున్నాం. మిత్రులందరూ కూడా, మన పార్టీ సెక్రటరీస్ అందరూ కూడా ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చట్టసభలకి మీరందరూ వెళ్ళాలి. వెళ్తేనే ఈ చట్టసభల్లో మార్పు వస్తుంది, సంస్కరణలు వస్తాయి. ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీని పూర్తిగా కలుషితం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి జ్ఞానోదయం జరగాలి అంటే మన లాంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి రావాలి. అలాగే ప్రజలు ఈరోజు భయపడిపోతున్నారు. ఎందుకంటే ప్రశ్నించేటటువంటి పరిస్థితులు లేవు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దాని మూలంగా కుటుంబాలు భయపడుతూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి. ఒక ధైర్యాన్ని వాళ్ళకి అందివ్వాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గాలి, అలాగే ఆ శ్వాస, ఒక జెండా నీడ ఖచ్చితమైనటువంటి ఒక భద్రత కలిగినటువంటి సమాజాన్ని ఇస్తుందని ప్రతి ఆంధ్రునికి ఒక నమ్మకం కలిగించేటటువంటి దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుద్దాం. మీరందరూ కూడా దీని మీద, ఈ ఆలోచన విధానాల మీద మీరందరూ ప్రయాణం చేసి మీ జిల్లాలో మీరు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మీ జిల్లాలో మీరు మీ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు రోజులు మనమే ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2029లో ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పార్టీ సెక్రటరీస్, జిల్లా సభ్య అధ్యక్ష కార్యదర్శులు ఎవరైనా మాట్లాడాలనుకుని ఒక్కొక్కరు మీ అభిప్రాయాన్ని తెలియజేసి తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాని మీద మనం చర్చ పెడదాం. సరే, నిడదవోలులో మునిపెమ్మడు లేని విధంగా నిడదవోలు పట్టణ రూపురేఖలను మారుస్తున్నామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్డు నిర్మిస్తూ పుష్కరాల నాటికి నిడదవోలును సుందర నందనవరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు పట్టణంలో చినకాసిరేవు, బాసివిరెడ్డిపేట ప్రాంతాల్లో గోదావరి పుష్కరాలు 2027 పనుల కింద పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా పర్యాటక శాఖ ద్వారా జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఏమంటే ఎస్ఎం గారు అదే రివార్డ్స్ ఆర్డీఓ గారిని చెప్తాను. సో ఆర్డీఓ గారు ఒకసారి అక్కడండి. ఓకే,
నుంచే నరసాపురం భీమవరం మారాలని చెప్పి ఇద్దరు ఓట్లు కూడా తీసుకున్నాం. అటువంటి ఒకప్పుడు చాలా వైభవోపేతంగా ఉన్నటువంటి నదుల జంక్షన్ ఈ మధ్యకాలంలో కొంచెం అనాదరణకు గురైంది అనేటువంటి మాట చాలా సందర్భాల్లో వినపడతా ఉంది. అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూనుకుని ఇవాళ మనకి రైల్వే స్టేషన్ని జంక్షన్కి ఏ రకమైనటువంటి రైల్వే స్టేషన్ ఉండాలో అలాంటి అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి దాన్ని పునరుద్ధరించడం, అద్భుతంగా తయారు చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్లమెంట్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కూడా దీనికి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక అద్భుతమైనటువంటి అప్రోచ్ రోడ్గా ఇవాళ నిడదవోలు పట్టణంలో మరి ఎక్కడా లేని విధంగా ఒక వెడల్పైనటువంటి సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం, రెండు వైపులా కూడా ట్రైన్లు ఏర్పాటు చేయడం, వాటి మీద కవర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచి కాంతు లేనటువంటి అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఆ సెంట్రల్ లైటింగ్ ద్వారా మొత్తం పట్టణానికి ఒక శోభ వచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు, మున్సిపాలిటీతో కలిసి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అంశం, మనం చర్చించాల్సిన అవసరం, మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, పేరుకు జంక్షన్గా ఉంది తప్పితే ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ ఇతరత్ర ట్రైన్లు కానీ ఇక్కడ పెద్దగా ఆగట్లేదు. ఆగకపోతే జంక్షన్ అనే పేరు దానికి అర్థం ఉండదు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి సెంటర్ పాయింట్గా నిడదవోలు ఉంది కనుక చుట్టుపక్కల నుంచి వచ్చేవారు అందరికీ కూడా ప్రయాణం సౌలభ్యంగా ఉండాలంటే, సౌకర్యవంతంగా ఉండాలంటే, అనుకున్న చోటికి వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళాలంటే ఈ జంక్షన్లో ఎక్కువ ట్రైన్లు ఆగాలి. దానికి సంబంధించి ఇప్పటికే ఒక 4-5 ట్రైన్ల గురించి మేము డిమాండ్ చేయడం, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా పైన మాట్లాడటం, వీటి వల్ల ఇప్పుడు LTTE అనేది ప్రారంభిస్తున్నారు. అది రేపు 6వ తారీఖున ఎంపీ గారు మేము కలిసి దాని జెండా ఊపడం, తద్వారా ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా ఈ మనకి విజయవాడ భువనేశ్వర్ మధ్యలో నడిచేటువంటి ఏదైతే మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉందో అది కూడా ఇక్కడ ఆగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటు పక్కన అనపర్తికి ఇచ్చారు, ఇటు పక్కన దీనికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అందరూ కూడా చెప్తున్నారు కనుక ఖచ్చితంగా దాని మీద కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా రైల్వే శాఖ వారు ప్రత్యేకంగా ఆలోచించి దాన్ని నేను DRM గారితో మాట్లాడాను, అదేవిధంగా GM గారితో కూడా మాట్లాడాను, అదేవిధంగా పైన పురంధేశ్వరి గారు వారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే జన్మభూమి ఎక్స్ప్రెస్ కానీ ఇతరత్ర ప్రధానమైన ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అది ఆగితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. లేకపోతే అటువైపు విజయవాడకో లేకపోతే రాజమండ్రికి వెళ్లాల్సిన పరిస్థితి, కొన్ని ట్రైన్లు రాజమండ్రిలో లేకపోతే విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భంలో ముఖ్యమైన ట్రైన్లు ఇక్కడ కూడా ఒక చిన్న హాల్ట్ ఇస్తే మనం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట తెలియజేసి దాన్ని సాధించుకుంటాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజమహేంద్రవరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. 9 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని RSU డిమాండ్. ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధికారం. జిల్లాల ప్రతినిధుల సమావేశంలో మేడా శ్రీనివాస్ ధీమా. నిడదవోలు రూపురేఖలు మారుస్తాం, పుష్కరాల నాటికి సుందరవనంగా నందనవనంగా తీర్చిదిద్దుతాం మంత్రి దుర్గేష్. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.